26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హైదరాబాద్ శివార్లలోని బొమ్మరాజ్పేటలో రైతులు ఆందోళనకు దిగారు. భూ మాఫియాను నియంత్రించాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందే ధర్నా చేశారు. రైతులకి సంఘీభావంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. 20,000కు పైగా పట్టాలను రైతులకి తెలియకుండానే 22A లో చేర్చారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనికి సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సమాధానం చెప్పాలన్నారు. 2028లో కేసీఆర్ తిరిగి సీఎం అయ్యాక బొమ్మరాజ్పేట భూములు తిరిగి రైతులకే ఇప్పిస్తామని చెప్పారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అని చెప్పింది. రైతన్నలను గుండెలో పెట్టుకుంటామని చెప్పారు. కానీ అలా బొమ్మరాసిపేటలో అదే రైతుల కడుపు కొడతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు లగచర్లలో 62 మంది రైతులను సంగారెడ్డి జైలుకు పంపించిండ్రు. మమ్మల్ని కూడా పంపిర్రు. బొమ్మరాసిపేట రైతులందరినీ పంపిర్రు. మేము కూడా పోతాం. తెలంగాణలో ఉండే జైళ్లలో ఉండే కెపాసిటీ 7,000 మంది ఖైదీలను పెట్టచ్చు. మీరు 70,000 మందిని గొక్కినా కూడా మేము బరాబర్ పోతాం. కానీ బొమ్మరాసిపేటలో 1 ఇంచు భూమి కూడా బరాబర్ ఇయ్యం. భూభారతి పోర్టల్ దాన్ని తీసుకుపోయి NICలో 7వ ఫ్లోర్లో పెట్టిండ్రు. దాంట్లో పెట్టిండ్రు దాని సర్వర్లన్నీ. దాని చాబీ ఎవరి దగ్గర ఉంటుందంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరనే ఉంటుంది. దాంట్లో ఏ చిన్న చేంజ్ చేయాలన్నా మంత్రికి పోవాల్సిందే ఫైలు. 22,000 మంది రైతుల భూములు వాళ్లకు తెలవకుండానే నా భూమి మల్లన్న పేరు మీకు చేయబడ్డది. మల్లన్న భూమి మధుకర్ పేరు మీకు చేయబడ్డది. మధుకర్ భూమిని లచ్చన పేరు మీదకి చేయబడ్డది. 22,000 ట్రాన్సాక్షన్ల ఎక్కడ కూడా MROది సిగ్నేచర్ లేదు, RDO సిగ్నేచర్ లేదు, కలెక్టర్ సిగ్నేచర్ లేదు. దొంగలు ఒక్కసారి దొరికిండ్రు. ఇంత ఘోరం ఉంటుంది. రేపు బొమ్మరాసిపేట కూడా అదే జరుగుతున్నది. ఈరోజు బొమ్మరాసిపేటలో కూడా అదే జరుగుతున్నది. లేని రికార్డులు తీసుకొచ్చిండ్రు. అంటే రైతులు, ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది రైతులు అనామకులనా అమాయకులనా? మీరు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి మాకు అర్థం కాదని చెప్పి మీరు నోటీసులకు మేము భయపడతామని చెప్పి ఈ నోటీసులన్నీ కూడా మాకు ఇస్తున్నారు. బిడ్డ, మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ నోటీసుల పేరుతో లేని రికార్డులు సృష్టించి, నకిలీలు సృష్టించి ఈ బినామీ దందగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వజ్రేష్ యాదవ్, ఈ అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, లేకపోతే ఉదయ్ సింహారెడ్డి, ఏవి రెడ్డి, బిడ్డ మీకోసం ఒక ప్రత్యేకమైన జైలు కడుతున్నాం. కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు 2028లో. మొట్టమొదట చేసే పని ఇది. బొమ్మరాసిపేట రైతుల భూములు మళ్ళా వాళ్ళ చేతులకు వస్తాయి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.